నమస్కారం టీసీసీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. ప్రమాణ స్వీకారం చేసిన తాడేపల్లిగూడెం వ్యవసాయ సహకార సంఘ త్రిసభ్య కమిటీ ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్, బీజేపీ ఇన్ఛార్జ్ ఈతకోట తాతాజీ. కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ ఎన్డీఏ ప్రభుత్వాలు మతోన్మాదాన్ని ప్రోత్సహిస్తున్నాయి. సిపిఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి శ్రీనివాసరావు. ఈ వారం గురువారం నాడే ప్రజా దర్బార్ను నిర్వహించి ప్రజల నుండి వినతి పత్రాలు స్వీకరిస్తాం. నియోజకవర్గ తెలుగుదేశం ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ. రూరల్ మండలం మాధవరంలో వైసీపీ కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ. యాగర్లపల్లి వృద్ధురాలి హత్య కేసు మిస్టరీని ఛేదించిన పట్టణ పోలీసులు. ప్రెస్ మీట్లో పోలీసు అధికారులను అభినందించిన డీఎస్పీ విశ్వనాథ్. చిత్తూరు జిల్లాలో ఆంధ్రజ్యోతి విలేకరి హత్యకు నిరసనగా తాడేపల్లిగూడెంలో ధర్నా చేసిన ఏపీయూడబ్ల్యూజే అనుబంధ ప్రెస్ క్లబ్ నాయకులు. పాల్గొన్న ఐజేయూ సెక్రటరీ జనరల్ దోసనపూడి సోమసుందర్. సహకార సంఘాలు నిరంతరం రైతు సంక్షేమం కోసం కృషి చేయాలని శాసనసభ్యులు రాష్ట్ర ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. తాడేపల్లిగూడెం వ్యవసాయ సహకార సంఘం నూతన త్రిసభ్య పాలక వర్గం బుధవారం పదవి బాధ్యతలు చేపట్టింది. త్రిసభ్య కమిటీ చైర్మన్గా సిద్ధా వీర్రాజు, సభ్యులుగా కేశవభట్ల విజయ్, అత్తిలి బాబీ బాధ్యతలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లు రైతుల సంక్షేమం కోసం అనేక పథకాలు అమలు చేస్తున్నారని, వాటి ఫలితాలు రైతులకు పూర్తిగా చేరే విధంగా కృషి చేయాలని అన్నారు. సొసైటీ నూతన చైర్మన్ సిద్ధా వీర్రాజు, కేశవభట్ల విజయ్, అత్తిలి బాబీ మాట్లాడుతూ శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ ఆదేశాల మేరకు నిరంతరం రైతుల సంక్షేమం కోసం నిజాయితీగా పనిచేస్తామని అన్నారు. సొసైటీ వ్యాపార సామర్థ్యాన్ని ప్రస్తుతం ఉన్న 60 కోట్ల నుంచి రెట్టింపు అయ్యే విధంగా కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఈతకోట తాతాజీ, జనసేన పార్టీ యువ నాయకులు బొలిశెట్టి రాజేష్, తోటరాజా, పెంటపాడు ఎంఆర్ఓ సునీల్ కుమార్, జనసేన పార్టీ పట్టణ, పెంటపాడు రూరల్ మండలాల అధ్యక్షులు వర్తన్పల్లి కాశీ, పుల్లా బాబీ, అడపా ప్రసాద్, కాళ్ల గోపీకృష్ణ, పాలూరి వెంకటేశ్వరరావు, పెంటపాడు ఏవో చెల్లా రవి, పైబోయిన వెంకటరామయ్య, ఎన్వి సత్యనారాయణ, చాపల రమేష్, మద్దాల మణికుమార్, చెరుకూరి జగత్ సోమశేఖర్, వాడపల్లి సుబ్బరాజు, కసిరెడ్డి మధులత, దాసరి శ్రీనివాస్, యాండ్రపాటి రాజు, పిడుగు రామ్మోహన్ బ్రదర్స్, నేలపాల దినేష్, కామిశెట్టి శ్రీనివాస్, బైనపాలపు ముఖేష్, కాజులూరి దుర్గా మల్లేశ్వరరావు, మోదుగుంట గ్రామ నాయకులు, రైతులు, బొలిశెట్టి శ్రీనివాస్ సేవా సమితి సభ్యులు, సొసైటీ కార్యదర్శి సునీల్, కూటమి నాయకులు పాల్గొన్నారు. సొసైటీకి వివిధ రకాల్లో లోన్లు ఇప్పించి మరి పెద్ద ఎత్తున ఎరువులు కొరత రాకుండా రైతులకి, అలాగే పెస్టిసైడ్స్ కానీ రైతులకు కావాలి ఇన్పుట్ సామాన్ అన్నీ కూడా సొసైటీలో ఇచ్చే ఏర్పాట్లు చేసి మరి పెద్ద ఎత్తున సొసైటీలో కూడా ఎమ్మెల్యే గారు అందరూ తీసుకెళ్తాం జరుగుతుంది. ఈ రకంగా ఎమ్మెల్యే గారు చేస్తున్న కార్యక్రమంలో మరి భారతీయ జనతా పార్టీతో మేము కూడా ఆయన పూర్తిగా అండగా ఉండి ఈ అభివృద్ధిలో పాలు పంచుకునే విధంగా మా ఎంపీ గారు శ్రీనివాస్ వర్మ గారు కానీ, మా సెంట్రల్ నాయకత్వమైన మోడీ గారి నాయకత్వంలో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ చేస్తున్న అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లే విధంగా ఎన్డీఏ కూటమిలో డబుల్ ఇంజిన్ ప్రభుత్వ ఆధ్వర్యంలో
పెద్ద ఎత్తున జరుగుతున్న కార్యక్రమంలో మరి ఈరోజు వీరన్న గారు కూడా భాగస్వాములు గారి అభినందనలు తెలియజేస్తూ ఆయనతో పాటు డైరెక్టర్ గారు ఉదయపూర్వక అభినందనలు తెలియజేస్తారు. మన తాడేపల్లిగూడెం సొసైటీ బ్యాంక్ అధ్యక్షులుగా ఛార్జ్ తీసుకున్నటువంటి సిద్ధ వీర్రాజు గారికి, అలాగే అత్తిలి బాబీ గారికి, అలాగే మన విజయ్ గారికి కూడా నేను వారందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మరి రానున్న రోజుల్లో వారి యొక్క టీంతో మన తాడేపల్లిగూడెం సొసైటీ బ్యాంక్ని దానికి మరింత వన్నె తెచ్చే విధంగా వారు పనిచేస్తారని చెప్పేసి, అలాగే ముఖ్య కారణం ఏంటంటే మన బ్యాంక్ నుంచి ఇప్పటికే చాలామంది మనకి ఇక్కడ రైతులు చాలామంది దీనికి కస్టమర్స్గా ఉండటం జరుగుతుంది. మరింత నెంబర్లో కూడా పెంచే విధంగా, అలాగే వారికి కావాల్సిన అవసరాలను కూడా తీర్చే విధంగా బ్యాంక్ ఉండాలని చెప్పేసి, అలాగే మంచి నడవడికతో నడిపించే బాధ్యతని వారి మీద ఉంది కాబట్టి అది 100% వారు సక్రమంగా దాన్ని నడిపిస్తారని చెప్పేసి మేము అందరం నమ్ముతూ, తద్వారా మా అందరికీ మంచి పేరుని తీసుకొచ్చే విధంగా వారు చేస్తారని చెప్పేసి నేను నమ్ముతూ, వారికి మరొకసారి టీం మెంబర్స్ అందరికీ కూడా నేను శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. ఈ తాడేపల్లిగూడెం సొసైటీ త్రిసభ్య కమిటీ ఛార్జ్ యాన్వర్ చేయడానికి విచ్చేసిన మా శ్రీ గౌరవి బొలిశెట్టి శ్రీనివాస్ గారికి, అలాగే ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా నా ధన్యవాదాలు. ఈరోజు ముఖ్యంగా జనసేన పార్టీలో మా ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ గారు మా కష్టానికి తగ్గ ఫలితం ఇచ్చారు. ఆయన ఇచ్చిన సొసైటీ చైర్మన్గా నాకు, అలాగే మెంబర్లుగా విజయ్ గారు, బాబీ గారికి ఆయన మా కష్టాన్ని గుర్తించి ఈ పదవి మాకు ఇచ్చారు. దానికి తగ్గ ఆయన పేరు నిలబెట్టి ఈ సొసైటీని మేము ఎప్పుడు కూడా ముందుకు తీసుకెళ్ళి ఆయన పేరుకి మచ్చరాకుండా ఎదరు తీసుకెళ్తామని కోరుకుంటూ సెలవు. విశాల సహకార సంఘం తాడేపల్లిగూడెం మరి సొసైటీకి త్రిమాన్ కమిటీ చైర్పర్సన్గా మరి మిత్రులు వీర్రాజు గారిని, మరి పర్సన్గా నన్ను, మా తమ్ముడు అత్తిలి బాబీని మరి నియమించినందుకు మా ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ, అలాగే మమ్మల్ని నమ్మి ఈ బాధ్యత అప్పచెప్పినటువంటి ఎమ్మెల్యే గారికి మంచి పేరే తీసుకొస్తాం తప్ప చెడ్డ పేరు తీసుకురావని చెప్పి దైవసాక్షిగా మరి కోరుకుంటూ, అలాగే సమాజ సేవలో ప్రజలకు ఆపదంటే ముందుండే వ్యక్తి మరి బొలిశెట్టి శ్రీనివాస్ గారు. మేము 100% ఈ నియోజకవర్గానికి పేరు వచ్చేలాగా, ఎమ్మెల్యే గారికి పేరు వచ్చేలాగా ఈ త్రిసభ్య కమిటీ ముందుకెళ్తుందని కోరుకుంటూ, మన తాడేపల్లిగూడెం విశాల సహకార సంఘం త్రీమెన్ కమిటీలో నాకు స్థానం దక్కించినటువంటి మా ప్రీతం నాయకులు ప్రభుత్వ విప్ మన తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే అయినటువంటి మన బొలిశెట్టి శ్రీనివాస్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు మనం ఒకటి గ్రహించాలి, ఎందుకంటే ఆయనతో పాటు 2019 నుంచి కూడా మన వర్తమల్ కాశీ గారు కానివ్వండి, విజయ్ గారు కానీ, మేము కానీ, మాతో ఉన్న టీం అంతా కూడా ఆయనతో కలిసికట్టుగా మేము పనిచేసి ఆయన విజయమే మా విజయంగా మేము భావించి ఈరోజు వరకు ఆయనతో చేస్తున్నాం. ఆ కష్టం గ్రహించి ఈరోజు అందరికీ ఎవరైతే కష్టపడే వాళ్ళందరికీ తగిన గౌరవం ఇవ్వడం జరుగుతుంది. అందులో భాగంగానే మాకు ఈ రోజున ఈ యొక్క పదవి రావడం జరిగింది. ఈ పదవిలో ఈ యొక్క విశాల సహకార బ్యాంకుకి చైర్పర్సన్గా మన సిద్ధ వీర్రాజు గారు, అలాగే డైరెక్టర్గా మన విజయ్ గారిని నన్ను ఎన్నుకోవడం జరిగింది. టీడీపీ కూటమి ప్రభుత్వం మతోన్మాదాన్ని రాజకీయ ఎజెండాగా మార్చేసిందని సిపిఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి శ్రీనివాసరావు అన్నారు. స్థానిక ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ భవనంలో బుధవారం అమెరికా యుద్ధోన్మాదం కారణాలు, ప్రభావాలు అనే అంశంపై సెమినార్ నిర్వహించారు. సెమినార్ సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కరి నాగేశ్వరరావు అధ్యక్షతన జరిగింది. ముఖ్య అతిథి సిపిఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి శ్రీనివాసరావు మాట్లాడుతూ, మహిళా రిజర్వేషన్ల పేరుతో డీలిమిటేషన్ బిల్లును తీసుకొచ్చి ప్రభుత్వం కుట్ర చేసే ప్రయత్నం చేసిందన్నారు. డీలిమిటేషన్ బిల్లు వల్ల మన రాష్ట్రానికి అన్యాయం జరుగుతోందని, దానిపై పాలకులు రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమానికి జిల్లా ముస్లిం జేఏసీ నాయకులు షేక్ నౌషద్ మొహద్దీన్, సిపిఎం పట్టణ కార్యదర్శి కరెడ్ల రామకృష్ణ, పెంటపాడు మండల కన్వీనర్ సిరపరపు రంగారావు, రైతు సంఘం జిల్లా అధ్యక్షులు చెర్ల పుల్లారెడ్డి, సిపిఎం పట్టణ నాయకులు జవ్వాతి శ్రీను, సిపిఎం పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. మీ బావు మీద ఒక పెద్దన వద్దు, నువ్వు ఆయిల్ అమ్ముకోవాలంటే మా దేశం
ద్వారానే నువ్వు ఆయిల్ అమ్ముకోవాలి. మేమే నీ ఆయిల్ అమ్మి పెడతాం. లేకపోతే ఈ సంవత్సరంలో నీ పడవలు ఆయిల్ సప్లై చేసే షిప్పులు మేము కొనవు. ఆయిల్ మీద పెద్దన ఆదేశాలైనా ప్రపంచ దేశాలకు అమ్ముకోవాలంటే అమెరికా చెప్పిన వాళ్ళకి అమెరికా కంపెనీల ద్వారా వాళ్ళు చెప్పిన ధరకు అమ్ముకోవాలి. ఇది ఈరోజు వెనుజులాలో జరుగుతుంది. అది అయిన తర్వాత ఇరాన్ మీద దాడి చేశారు. ఎంత 2 నెలల నుంచి సాగుతారు, 2 నెలలు దాటిపోయింది. వాళ్ళు 2 రోజులు అయిపోతే చెప్తాం అనుకున్నారు. ఇప్పుడు అమెరికా ఆయిల్ సగం అయిపోయింది. మిగతా సగం అయిపోతే కొత్తగా తయారు చేయాలంటే ఇంకొక 6 నెలలు ఏడాది పడుతుంది. ఈ లోపల ఏం చేయాలి? ఈ యుద్ధం వల్ల అమెరికాలో ధరలు పెరిగింది, అమెరికాలో అశాంతి మొదలైంది. దాంతో అమెరికాలో అన్ని పట్టణాల్లో పెద్ద ఎత్తున ఇరాన్ మీద యుద్ధం చేయొద్దు, మాకు నష్టం అని చెప్పి అందరూ జనం దాదాపు 50% ప్రజలు అమెరికాలో సగం మంది ప్రత్యక్షంగా యుద్ధానికి వ్యతిరేకంగా ఉన్నారు. ఇరాన్ వాళ్ళు అనుకున్న సులభంగా లొంగిపోవట్లేదు. ఇండియాతో పోల్చుకుంటే ఇరాన్ చిన్న దేశం, కానీ గల్ఫ్లో ఉన్న అనేక దేశాలు, ఆ దేశాలతో పోల్చుకుంటే ఇరాన్ పెద్ద దేశం. అవి బాగా మనలాగానే మన ఇండియాలోనే చాలా సుదీర్ఘమైన చరిత్ర, వేల సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి నాగరికత ఉన్నటువంటి దేశం. దాన్ని ఓడించడం సులభం కాదు. ఇప్పుడు ఎక్కడ పెద్ద పెద్ద బాంబులు ఉన్నాయి అమెరికా దగ్గర, కానీ ఇరాన్ వాళ్ళు చిన్న చిన్న బాంబులతో ప్రతిఘటిస్తున్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రతి వారం నిర్వహించే ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నియోజకవర్గ ప్రజలు వినియోగించుకోవాలని తాడేపల్లిగూడెం తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ భవన నిర్మాణ మరియు ఇతర నిర్మాణ కార్మికుల వెల్ఫేర్ బోర్డు చైర్మన్ వలవల బాబ్జీ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొన్ని అనివార్య కారణాల వల్ల శుక్రవారం నిర్వహించే ప్రజా దర్బార్ కార్యక్రమం గురువారం జరుగుతుందని ప్రజలు అందరూ గమనించాలని కోరారు. అదేవిధంగా సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను కూడా గురువారం లబ్ధిదారులకు అందజేస్తున్నట్లు తెలిపారు. ఈ నెల 30వ తారీఖున భాగ్యలక్ష్మిపేటలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని, అలాగే శుక్రవారం నాడు జరపవలసిన గ్రీవెన్స్ని గురువారం నాడే అదే రోజు నిర్వహించడం జరుగుతుంది. ఎందువలనంటే మే 1వ తారీఖు శుక్రవారం నాడు భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి గారు మరి సంక్షేమానికి సంబంధించిన పథకాలని మరి ప్రజలకి చెప్పే విధంగా, లాంచ్ చేసే విధంగా ఆ కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి నేను ఆ రోజు మరి పామరు దగ్గర పైడి ముక్కల గ్రామంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. ఆ కార్యక్రమానికి వెళ్ళవలసిన కారణంగా గురువారం నాడే ఈ గ్రీవెన్స్ని నిర్వహించడం జరుగుతుందని చెప్పి తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని మరి జయప్రదం చేయవలసిందిగా ఎవరైతే రేషన్ కార్డులు కానీ, అలాగే పెన్షన్లు కానీ, మరి ఏదైతే ఇళ్ల పట్టాలు కానీ, టిట్కో హౌసుల గురించి కానీ, ఈ కార్యక్రమాలన్నీ వాటిలో మీరు మీ అప్లికేషన్స్ స్వీకరిస్తాము. అదేవిధంగా దాన్ని మరి తెలుగుదేశం పార్టీ హెడ్ ఆఫీస్కి మరి పంపించి, అలాగే ఇక్కడ ఉన్న ఎవరైతే అధికారులు ఉన్నారో ఆ అధికారులందరికీ కూడా కాపీ పంపించి మరి వాటిని ఆన్లైన్ చేసే విధంగా మరి ఈ కార్యాచరణ జరుగుతుందని చెప్పి తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్యక్రమంలో పాలు పంచుకోవాల్సిందిగా తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరికీ కూడా హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తూ, తాడేపల్లిగూడెం రూరల్ మండలం మాధవరం గ్రామానికి వైసీపీ నాయకుడు రాపాక గోపీకృష్ణ ఇటీవల మృతి చెందడంతో మాజీ ఉప ముఖ్యమంత్రి వైసీపీ నేత కొట్టు సత్యనారాయణ బుధవారం ఆయన నివాసానికి వెళ్లారు. ఆయన చిత్రపటం వద్ద పూలు జల్లి నివాళులర్పించారు. వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. కొట్టు సత్యనారాయణ వెంట పార్టీ నాయకులు బొద్దాని శ్రీనివాస్, సిరాపు శాంతకుమార్ తదితరులు ఉన్నారు. తాడేపల్లిగూడెం పెరుమాళ్ల నాగమణి అనుమానాస్పద కేసును 15 రోజుల్లో తాడేపల్లిగూడెం పోలీసులు ఛేదించారు. పట్టణ పోలీస్ స్టేషన్లో డీఎస్పీ విశ్వనాథ్ కేసు వివరాలు వెల్లడించారు.
ఏప్రిల్ 14వ తేదీన బంగారం కోసం పెరుమాళ్ల నాగమణిని హత్య చేశాడన్నారు. నిందితుడు దగ్గుపల్లి ప్రసాద్ నుండి 3,45,000 విలువైన 36 గ్రాముల బంగారం, 3,500 రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నామన్నారు. అప్పుల భారం ఉండడంతో ఒంటరిగా ఉన్న వృద్ధ మహిళను లక్ష్యంగా చేసుకుని బంగారం దోచుకోవడానికి దగ్గుపల్లి ప్రసాద్ ప్రణాళిక రచించాడన్నారు. 15 రోజుల్లో కేసును ఛేదించిన పోలీసులకు రివార్డు అందజేశారు. అనుమానాస్పద వ్యక్తులను ఇంట్లోకి అనుమతించకుండా జాగ్రత్తగా ఉండాలని డీఎస్పీ విశ్వనాథ్ హెచ్చరించారు. ఈ సమావేశంలో పట్టణ సిఐ ఆదిప్రసాద్, ఎస్ఐలు బాదం శ్రీనివాస్, పి నాగరాజు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. తాడేపల్లిగూడెం టౌన్ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో ఏప్రిల్ నెలలో క్రైమ్ నంబర్ 95/2026 అనే కేసు నమోదు చేయడం జరిగింది. ఇందులో చనిపోయిన వ్యక్తి వచ్చేసి పెరుమాళ్ నాగమణి. ఈమె వయసు 76, 76 సంవత్సరాలు. ఈమె వచ్చి యాగర్లపల్లిలో ఉంటుంది. ఈమె ఒంటరిగా ఉంటుంది. అట్లాగే ఈమె పగలుపూట ఇడ్లీ అమ్ముతుంటుంది. ఇంట్లో ఒంటరిగా ఉంటుంది. బంధువులు కూడా చుట్టుపక్కలే ఉంటారు. ఈమె ఏంటంటే ఈ గోల్డ్ వేసుకోవడము, చుట్టుపక్కల అవి ప్రదర్శించడము అలా చేసిందనమాట. ఈ పెరుమాళ్ నాగమణి వాళ్ళ యొక్క కుమారుని యొక్క కంప్లైంట్ మేరకు కేసు నమోదు చేయడం జరిగింది. వచ్చిన వెంబడే గౌరవ ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఒక 3 ఎస్ఐలతో టీం ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే క్రైమ్ టీంను కూడా యాక్టివేట్ చేసి మొత్తం జాగ్రత్తగా ఎంక్వైరీ చేయడంతో దగ్గుపల్లి ప్రసాద్, తండ్రి పేరు కృష్ణారావు, వయసు 39 సంవత్సరాలు. ఇతను వచ్చి తాడేపల్లిగూడెంలోనే ఉంటాడు. ఇతను వచ్చేసి చిన్న చిన్న పనులు చేసుకుంటూ ఉంటాడు. ఇతను ఈమె దగ్గర టిఫిన్ తింటూ కొద్దిగా పరిచయం పెంచుకొని కొద్దిగా ముఖ పరిచయం ఉండడం వల్ల ఇతను 14/4/2026 రాత్రి ఆమెతో మాట్లాడుతూ ఇంట్లోకి వెళ్ళి ఆమెను నిద్రపోతున్నప్పుడు దిండుతో ఊపిరాడకుండా చేసి హత్య చేశాడు. ఎందుకు ఇతను హత్య చేశాడంటే ఆమె దగ్గర ఉన్నటువంటి 2 బంగారు చెవిదిద్దులు, 2 బంగారు గాజులు, 2 పేట బంగారు గొలుసు తీసుకొని పరారయ్యారు. దానికి సంబంధించినటువంటి ఎవిడెన్సు, అలాగే చుట్టుపక్కల లోతుగా దాదాపు యాగర్లపల్లి ఏరియాలో ఉన్నటువంటి చాలామంది విట్నెస్లను కూడా ఎగ్జామిన్ చేసి తగిన సాక్ష్యాధారాలతో అతన్ని అరెస్ట్ చేసినారు. యాగర్లపల్లిలో ఏమంటే రెంట్కి ఎవరైనా వచ్చి అడిగితే ఆ ఏరియాలో కొద్దిగా దూరంగా ఉండడం వల్ల, రెంట్లు తక్కువ ఉండడం వల్ల అక్కడ బయట వాళ్ళు వచ్చేసి రెంట్లు తీసుకొని ఉండడము, అలాగే అక్కడ ఎవరు హౌస్ ఓనర్స్ కూడా అందరికీ మీటింగ్ ఏర్పాటు చేసి చెప్పడం జరిగింది. కొత్త వాళ్ళు ఎవరైనా వస్తే రెంట్లు వెంటనే ఇవ్వద్దండి, వాళ్ళ గురించి పూర్తి వివరాలు తెలుసుకోండి, వాళ్ళ మీద ఏదైనా ఉంటే వాళ్ళ సమాచారంగా పోలీస్ స్టేషన్కి ఇచ్చినట్లయితే వాళ్ళ మీద కేసులు ఉన్నాయా లేవా, ఇంకొకరు ఎవరైనా విషయాలు కూడా అన్నీ చెప్తాము. చిత్తూరు జిల్లా ఆంధ్రజ్యోతి జర్నలిస్ట్ జగన్మోహన్ రెడ్డి హత్యకు పాల్పడిన నిందితులను, హత్యకు కారకులైన వారిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ తాడేపల్లిగూడెంలో జర్నలిస్టులు బుధవారం ధర్నా చేపట్టారు. ఏపీయూడబ్ల్యూజే తాడేపల్లిగూడెం ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఆర్డీఓ కార్యాలయం వద్ద, ఎంఆర్ఓ కార్యాలయం వద్ద భారీ ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ధర్నాను ఉద్దేశించి ఐజేయూ సెక్రటరీ జనరల్ డి సోమసుందర్ మాట్లాడుతూ జర్నలిస్టుల భద్రతకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక చట్టం తీసుకురావాలని డిమాండ్ చేశారు. ఈ ధర్నాలో ఏపీయూడబ్ల్యూజే జిల్లా కార్యదర్శి గజపతి వరప్రసాద్, ఆంధ్రజ్యోతి ఎడిషన్ ఇన్ఛార్జ్ డి రామకృష్ణ, జర్నలిస్టులు పాలడుగుల సతీష్, చిక్కాల రామకృష్ణ, కోలాటి మోషేబాబు, ఓసూరి వీర్రాజు మాట్లాడారు. అనంతరం ఆర్డీఓ కార్యాలయం అధికారి పోతురాజుకు తహసీల్దార్ తలారి రాజరాజేశ్వరికి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు. చిత్తూరు జిల్లా వెంకటగిరి కోట మండల హెడ్ క్వార్టర్లో ఏబిఎన్ ఆంధ్రజ్యోతి విలేకరుగా పనిచేస్తున్న జగన్మోహన్ రెడ్డిని నిన్న ఉదయం మార్నింగ్ వాక్కి వెళ్తూ ఉండగా దారిలో రౌడీ షీటరు అతను అదే గ్రామంలో ఎక్కువ కేసుల్లో ముద్దాయిగా ఉన్నాడు నిందితుడు. తర్వాత చాలా స్మగ్లింగ్ కేసుల్లో కూడా ఉన్నాడు. శాంతి భద్రతలకు భంగం కలిగించిన కేసుల్లో కూడా అతను ముద్దాయిగా ఉన్నాడు. అతన్ని పోలీసులు కూడా గతంలో నువ్వు ఇంకా ఇక్కడ ఈ ఊర్లో ఉంటే నీ మీద పీడీ యాక్ట్ కూడా పెడతామని చెప్పి పోలీసులు, జిల్లా స్థాయి ఉన్నతాధికారులు కూడా హెచ్చరించినటువంటి ఒక రౌడీ షీటరు దారిగాసి జర్నలిస్ట్ని హత్య చేయడం జరిగింది. ఆ పక్కనే ఉన్న తోటి పాత్రికేయుడు జర్నలిస్ట్ మీద జరుగుతున్న దాడిని నివారించడం కోసం అతను ప్రయత్నం చేస్తే అతని మీద కూడా దాడి చేసి అతన్ని కూడా గాయపరచడం జరిగింది.
ఇన్ని కేసులు నా మీద రావడానికి ఇతను రాసిన వార్తలే కారణం అని భావించి ఈ నిందితుడు హత్యకు పాల్పడ్డాడనేది ప్రాథమికంగా తెలిసినటువంటి సమాచారం. గతంలో కూడా జర్నలిస్టుల మీద మన రాష్ట్రంలో చాలా చోట్ల, మంగళగిరిలో ఒక హత్య జరిగింది, తునిలో ఒక హత్య జరిగింది. మరి ఇలాంటి సందర్భాల్లో అయినా సరే ప్రభుత్వం ఆలోచించి ఒక చట్టాన్ని ఏర్పాటు చేస్తే ఆ చట్టంలో భాగంగా వీటిని చూడడానికి అవకాశం ఉంటుంది. అంచేత నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది ఏంటంటే, ఈ జగన్మోహన్ రెడ్డి గారు హత్యకు పాల్పడిన నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలి. అలాగే దీని వెనకాల ఎవరైనా కుట్రదారులు ఉన్నట్టయితే వాళ్ళను కూడా ఐడెంటిఫై చేసి వాళ్ళను కూడా కఠినంగా శిక్షించేటట్టు, ఆ ప్రేరేపించిన వాళ్ళని కూడా శిక్షించేటట్టు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. చిత్తూరు జిల్లా వీకోట ఆంధ్రజ్యోతి విలేకరి జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తిని అతి కిరాతకంగా 2 రోజుల క్రితం హత్య చేయడం జరిగింది. ఆయన అక్కడ జరిగేటువంటి అక్రమాలు, అన్యాయాలు, అలాగే ఎర్రచందనం స్మగ్లింగ్ వీటి మీద అనేక కథనాలు రాశారు. దాంతో ఆయన మీద ప్రతీకారం తీర్చుకోవడానికి కొంతమంది అతి కిరాతకంగా రోడ్డు మీద మార్నింగ్ వాక్ చేస్తున్న వ్యక్తిని అతి కిరాతకంగా దారుణంగా దాడి చేసి హత్య చేసి చంపడం జరిగింది. దీనిని ఏపీడబ్ల్యూజే అలాగే తాడేపల్లిగూడెం ప్రెస్ క్లబ్ కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం ఈ రెండింటి తరపునను. చిత్తూరు జిల్లా వెంకటగిరి కోట ఆంధ్రజ్యోతి విలేకరిని అత్యంత దారుణంగా హత్య చేయడం అనేది చాలా బాధాకరం. ఈ పత్రికా రంగంలో పరిస్థితులు ఎలా ఉన్నాయి అనే దానికి ఈ సంఘటన మనకు అర్థం పడుతుంది. పాత్రికేయులకు రక్షణ కల్పించాలని మనం ఎన్నోసార్లు డిమాండ్ చేస్తాం గత కొన్ని సంవత్సరాల నుంచి. డిమాండ్ చేయడమే తప్ప ఇంతవరకు ప్రభుత్వం నుంచి స్పందన లేదు. దీనికోసం ఎటువంటి చట్టం చేయాలి ఏంటి అనేది మన యూనియన్ నుంచి కూడా ఒక ప్రపోజల్ ఇస్తే బాగుంటుంది. ఎటువంటి రక్షణ చర్యలు మనకు కావాలండి. సమస్యల్ని నిత్యం ఎంతో ధైర్యంగా వ్రాసే ఒక జర్నలిస్ట్ని మనం అయితే కోల్పోవడం జరిగింది. మొన్న జగన్మోహన్ రెడ్డి అనే ఆంధ్రజ్యోతి విలేకరిని ఒక రౌడీ షీటర్, దాదాపు 30 కేసులను ఒక రౌడీ షీటర్ బహిరంగంగా హత్య చేశాడు. దయచేసి ప్రభుత్వం ఎప్పటికైనా సరే జర్నలిస్టులకు సంపూర్ణమైనటువంటి న్యాయం చేసి ఒక చట్టాన్ని తీసుకురావాలి. జర్నలిస్టుల మీద ఎటువంటి దాడులు జరగకుండా ప్రభుత్వం అయితే చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం. జర్నలిస్టుల భద్రతకి ముప్పు వాటిల్లినటువంటి దురదృష్టకరమైన రోజు. చిత్తూరు జిల్లా వీకోట సీనియర్ రిపోర్టర్ జగన్మోహన్ రెడ్డి, ఆంధ్రజ్యోతి సీనియర్ రిపోర్టర్ జగన్మోహన్ రెడ్డి దారుణ హత్య పాత్రికేయ రంగానికి ఒక పెను ముప్పులాగా మారింది. ఇది కాకుండా ప్రతిరోజు వార్తలు రాసే, నిజాలు వెలికి తీసేటువంటి పాత్రికేయుల మీద నిరంతరం దాడులు జరుగుతూనే ఉన్నాయి. ప్రశ్నించేటువంటి జర్నలిస్టులకి భద్రత లేకపోతే ఆ సమాజం రోజుకు రోజు కిందకి దిగజారుతూ ఉంటుంది. కాబట్టి దీనిపై ప్రభుత్వాలు దృష్టి సారించాలి. ఆంధ్రజ్యోతి విలేకరి జగన్మోహన్ రెడ్డిని అత్యంత కిరాతకంగా హత్య చేయడం అనేటటువంటిది అతి హేయమైన చర్య. అయితే విషయాల్లో పోలీసు వారు దీనిపై నిష్పక్షపాతంగా దీనిపై వేగరమే చర్యలు తీసుకోవాలి. ఎవరెవరైతే ఉన్నారో వారందరికీ వారి వెనకాల ఉండేటటువంటి వారిని కూడా ఆంధ్రప్రదేశ్ పోలీసులు లేక చిత్తూరు పోలీసులు ఎస్పీ గారు కూడా స్పందించి దీనిపై సత్వరమైన చర్యలు తీసుకోవాలని ఏపీడబ్ల్యూజే తరఫున, ఐజే తరఫున, ప్రెస్ క్లబ్ తరఫున కూడా డిమాండ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. తాడేపల్లిగూడెం పట్టణ ప్రజలకు విజ్ఞప్తి, ఈ సువర్ణావకాశాన్ని వినియోగించుకోండి. ఈ 30/4/2026 తేదీలోగా మీరు ఆస్తులను చెల్లించండి. 5% రిబేట్ పొందండి. ఏరియా ట్యాక్స్లు చెల్లించండి. 50% రిబేట్ పొందండి. ఈ అవకాశం ఈరోజు రేపు మాత్రమే. రండి, త్వరపడండి, పన్నులు చెల్లించండి, పట్టణానికి అభివృద్ధికి మీ సహకారం అందించండి. ఇటు కమిషన్ తాడేపల్లిగూడెం పురపాలక సంఘం. తాడేపల్లిగూడెం పట్టణ ప్రజలకు శుభవార్త. ఇప్పుడు అన్ని రకాల ఫంక్షన్స్ కు అతి తక్కువ ధరకే లభించు ఫంక్షన్ హాల్ వివానా గార్డెన్స్ మన తాడేపల్లిగూడెంలో. వివానా గార్డెన్స్ నందు కళ్యాణ మండపం ప్రత్యేకతలు. ఏ వాతావరణ పరిస్థితుల్లోనైనా ఇబ్బంది లేకుండా అత్యంత విశాలమైన పోర్టికో, ఉభయ గోదావరి జిల్లాలలోనే విశాలమైన కళ్యాణ మండపం, 500 కార్లు పట్టే అతిపెద్ద పార్కింగ్ సదుపాయం, సెంట్రల్ ఎయిర్ కండిషనింగ్ సదుపాయం, అతిథులకు ప్రత్యేక 16 రూమ్ సౌకర్యం, ఈవెంట్స్ డెకరేషన్
నిర్వహణకు అనువుగా ఎత్తైన రూఫ్, కార్పొరేట్ కాన్ఫరెన్స్ నిర్వహణకు అనువైన వేదిక, ఆఫ్ సీజన్ లో బర్త్డే, ఓణి, పుష్పాలంకరణ, పంచకట్టు, ఎంగేజ్మెంట్, సీమంతం మొదలగు అన్ని ఫంక్షన్స్ కు అతి తక్కువ ధరకే ఫంక్షన్ హాల్ అద్దెకు ఇవ్వబడను. అంతేకాదు ట్రాఫిక్ తో ఇబ్బంది లేకుండా హైవే రోడ్ ద్వారా క్షణాల్లో చేరుకోవచ్చు. సంప్రదించండి వివానా గార్డెన్స్, చిన్న తాడేపల్లి రోడ్, తాడేపల్లిగూడెం. సెల్ 9603996028. విజయసాయి డ్రై ఫ్రూట్స్, హోల్సేల్ డ్రై ఫ్రూట్స్, మసాలా వ్యాపారం. తాడేపల్లిగూడెం శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్, మసాలా దినుసులు, ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించును. క్రాన్బెర్రీస్, చెర్రీస్, ఫ్రూట్స్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, కుంకుమ పువ్వు, తేనె, ప్లమ్స్, గ్రీన్ టీ, కిస్మిస్, ఎండు ఖర్జూరం, ఆల్బక్రా, అవిసె గింజలు, దాల్చిన చెక్క, ముకాడియం, బ్రెజిల్ నట్స్, హాజల్ నట్స్, నువ్వు పప్పు, గుమ్మడి, సన్ఫ్లవర్, పుచ్చగింజలు, అక్రోడ్, ఆప్రికాట్, అంజీర్, బాదం, జీడిపప్పు, ఖర్జూరం, ఎండు ద్రాక్ష, పిస్తా, సారపప్పు, చియా సీడ్స్, గూస్బెర్రీ, ఓట్స్, డ్రైడ్ పైనాపిల్, డ్రైడ్ కివి, పీకాన్ నట్స్, ఫైన్ నట్స్, రెడ్ వైన్, పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును. తప్పక విచ్చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్. ప్రొప్రైటర్ యాన్నాల అంజిబాబు, శేషమహల్ రోడ్, రామారావు గారి హాస్పిటల్ దగ్గర, తాడేపల్లిగూడెం. సెల్ 9948743379. తాడేపల్లిగూడెం పట్టణ పరిధిలో ఆస్తి పన్ను, నీటి పన్నులు, ఖాళీ స్థలం పన్నులు చెల్లించవలసిన యజమానులు ఈ నెల 30వ తేదీ సాయంత్రంలోపు చెల్లించవలసిందిగా మున్సిపల్ కమిషనర్ ఎం యేసుబాబు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2026-27 సంవత్సరానికి గాను ఆస్తి పన్ను మొత్తం చెల్లించితే 5% పన్నులో రిబేట్ ఇవ్వడం జరుగుతుందన్నారు. కావున పట్టణ ప్రజలందరూ ఈ నెల 30వ తేదీలోపు పన్నులు చెల్లించి తాడేపల్లిగూడెం పట్టణ అభివృద్ధికి సహకరించాలని మున్సిపల్ కమిషనర్ కోరారు. ఇప్పుడు మీరు 2026-27 సంవత్సరానికి చెల్లించవలసిన ఆస్తి పన్ను మొత్తం ఒకేసారి చెల్లించిన ఎడల మీకు 5% మీరు చెల్లించవలసిన మొత్తంలో 5% రిబేట్ ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది కనుక ఈ అవకాశాన్ని వినియోగించుకొని ఈ టైం ఏంటంటే ఈ కాలం 30/4/2026 వరకు మాత్రమే అవకాశం ఉంది. కనుక ఈరోజు రేపు మాత్రమే ఉంది కనుక మీరు వినియోగించుకోండి, పన్నులు చెల్లించండి, అభివృద్ధికి సహకరించండి. అలాగే మీరు గతంలో ఎరియర్ బకాయి పడి దాని మీద ఇంట్రెస్ట్ ఉంటే దాన్ని ఇంట్రెస్ట్ రూపంలో కట్టలేక చాలామంది వ్యక్తులు ఉండిపోతారు. వారికి కూడా 50% వడ్డీ నుంచి మినహాయింపు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసి 30/4/2026 వరకు మాత్రమే అవకాశం కల్పించారు. కనుక దీన్ని కూడా ఎరియర్ మొత్తం చెల్లించండి, దీన్ని కూడా ఈ అవకాశాన్ని కూడా ఉపయోగించుకోండి అని ప్రజలందరికీ తెలియజేస్తున్నాం. అలాగే మీ స్వచ్ఛ భారత్ రేపు నుంచి 30వ తారీఖు నుంచి స్వచ్ఛ భారత్ కార్యక్రమం మనకు మొదలవుతుంది. దాంట్లో టీం వస్తారు, నేషనల్ టీము మన తాడేపల్లిగూడెం పట్టణానికి ఇచ్చేస్తున్నారు. రేపటి నుంచి స్వచ్ఛ భారత్లో మీకు ఫీడ్బ్యాక్ అడిగినప్పుడు పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఇవ్వండి. పట్టణానికి మంచి స్వచ్ఛ భారత్లో ర్యాంక్ రావడానికి మీ వంతు సహకారం అందిస్తారని. తాడేపల్లిగూడెం పట్టణంలో అసంపూర్తిగా నిలిచిపోయిన ఇండోర్ స్టేడియం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ ఆధ్వర్యంలో శ్రీ కాన్ఫ్లెక్స్ సినిమాస్ అధినేత డాక్టర్ గన్నమనేని శ్రీనివాస్, పట్టణ బీజేపీ అధ్యక్షుడు దువ్వా శ్రీనివాసుల నిర్వహణలో దాతల సహకారంతో నిర్మాణం జరుగుతుంది. మరో 10 లక్షలు ఖర్చు పెడితే గానీ ఇండోర్ స్టేడియం లోపల పనులు పూర్తి కావు. వివరాల్లోకి వెళ్తే 2017లో దేవాదాయ శాఖ మంత్రిగా పనిచేసిన పైడికొండల మాణిక్యాలరావు ఇండోర్ స్టేడియం నిర్మాణానికి శాప్ నిధులు 2 కోట్లు మంజూరు చేయించారు. 2017 డిసెంబర్ 9న మంత్రి పైడికొండల మాణిక్యాలరావు అప్పటి మున్సిపల్ చైర్మన్ బొలిశెట్టి శ్రీనివాసులు శంకుస్థాపన చేశారు. అప్పటి వరకు వచ్చిన నిధులతో శశి ఇంజనీరింగ్ కాలేజ్ రోడ్లో గణేష్ నగర్ సెంటర్ సమీపంలో మున్సిపాలిటీ భూముల్లో స్థలం సరిచేసి మొండి గోడల వరకు నిర్మాణం జరిగింది. ఫ్లోరింగ్ కానీ, గోడలకు ప్లాస్టింగ్ కానీ, పైకప్పు పనులు కానీ చేయలేదు. 2019లో పనులు నిలిచిపోయాయి. సుమారు 6 సంవత్సరాల పనులు నిలిచిపోవడం జరిగింది. అప్పుడు నిలిచిపోయిన ఇండోర్ స్టేడియం పూర్తి చేయాలని ఎమ్మెల్యేగా ఎన్నికైన బొలిశెట్టి శ్రీనివాస్ నడుం బిగించారు. ప్రభుత్వ నిధులు అంతంత మాత్రంగానే ఉండడంతో P4 విధానంలో దాతల సహకారంతో ఇప్పటి వరకు దీనికి సుమారు 70 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఫ్లోరింగ్, పైకప్పు, గోడలకు ప్లాస్టింగ్ పూర్తి చేశారు. మరికొన్ని మిగిలిపోయిన పనులు పూర్తి చేయడానికి శశి కాలేజ్ అధినేత మేకా నరేంద్ర కృష్ణ స్వచ్ఛందంగా ముందుకు వచ్చారు. త్వరలోనే ప్రారంభోత్సవం చేయడానికి ఇండోర్ స్టేడియం ముస్తాబోతోంది. మనం ఇప్పుడు శశి ఇంజనీరింగ్ కాలేజీ రోడ్లో ఉన్నటువంటి నిర్మాణంలో ఉన్నటువంటి ఇండోర్ స్టేడియం దగ్గర ఉన్నాం. ఈ ఇండోర్ స్టేడియం నిర్మించాలనే 2017లో అప్పటి దేవాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు గారు శాప్ నుంచి దీనికి క్రీడా వికాస కేంద్రం ఇండోర్ స్టేడియంకి
ఆ పేరు మీద 2 కోట్ల రూపాయలు మంజూరు చేయించి తీసుకురావడం జరిగింది. అప్పటికి ఆయన దేవాదాయ శాఖ మంత్రి, మన బొలిశెట్టి శ్రీనివాస్ గారేమో అప్పటికి మున్సిపల్ చైర్మన్. 2017 డిసెంబర్ 9న ఇక్కడ శంకుస్థాపన జరిగింది. తర్వాత 1 సంవత్సరానికి దాంట్లో ఉన్న నిధులతోటి మొండిగోడలతోటి 2018 చివరి వరకు 19 ఎలక్షన్ వరకు మొండిగోడలతో కట్టారు. తర్వాత నిధులు లేకపోతే ఏమన్నా ఇంకో రకంగా అవుతేనే ఇది ఆగిపోయింది. మొండిగోడలతో సుమారు 6 సంవత్సరాలు ఇది ఆగిపోయి ఉంది. ఇండోర్ స్టేడియం అయిపోతుంది అంటున్నారు, కానీ ఆ 5 ఏళ్ళు 6 ఏళ్ళు పూర్తిగా ఆగిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ గారు తాను గతంలో మున్సిపల్ చైర్మన్గా ఏదైతే స్విమ్మింగ్ పూలు, ఇండోర్ స్టేడియము శంకుస్థాపన చేసామో అది పూర్తి చేయాలనే భావనతో మరి స్విమ్మింగ్ పూల్తో పాటు ఇండోర్ స్టేడియంను కూడా పూర్తి చేయాలని డాక్టర్ జి శ్రీనివాస్ గారు, అదేవిధంగా దువ్వా శ్రీనివాస్ గారు దాతల సహకారంతో ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ గారు కూడా కొంత డబ్బు ఇచ్చి ఇది ఎదరికే ముందుకు నడిపించడం అన్నారు. డాక్టర్ గన్నమనేని శ్రీనివాస్ గారిని దీనికి బాధ్యత అప్పగించారు. అదేవిధంగా ఇప్పుడు ప్రస్తుత పట్టణ బీజేపీ అధ్యక్షులు దువ్వా శ్రీనివాస్ గారు, వీరిద్దరినీ కూడా దీనికి ఏవైనా సరే పూర్తి చేయాలి, ఈ బాధ్యత మీ భుజస్కంధాల మీద వేస్తానని చెప్పేసి డాక్టర్ శ్రీనివాస్ గారికి, దువ్వా శ్రీనివాస్ గారికి అప్పగించడం జరిగింది. యాక్చువల్గా మనకి ఇది 2019లో వర్క్ ఆగిపోయేటప్పటికి ఓన్లీ చుట్టూ వాల్ ఒకటి కన్స్ట్రక్ట్ చేసి ఆపేశారు. ఈ రూఫ్ కానీ, అలాగే వాల్స్ ప్లాస్టరింగ్ కానీ, ఫ్లోరింగ్ కానీ, ఇవన్నీ కూడా దువ్వా శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో ఈ సివిల్ పార్ట్ అంతా సుమారు 30 లక్షల వ్యయంతో బొలిశెట్టి శ్రీనివాస్ గారి సహకారంతో, అలాగే మరికొంతమంది దాతల సహకారంతో కంప్లీట్ చేశారు. సో నేను ఇంతకుముందు డాక్టర్ పిఎల్వి ప్రసాద్ గారి పేరు మీద ఆల్రెడీ ఒక మున్సిపల్ స్టేడియం కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. సో ఆ అనుభవం రీత్యా మన ఎమ్మెల్యే గారు బొలిశెట్టి శ్రీనివాస్ గారు ఈ బాధ్యత నాకు అప్పచెప్పారు. నేను కొంతమంది దాతల దగ్గర డొనేషన్స్ తీసుకుని వారి సహకారంతో P4 కార్యక్రమంలో భాగంగా సుమారు ఒక 30 లక్షలు ఫండ్స్ కలెక్ట్ చేసి 2 వుడెన్ బ్యాడ్మింటన్ కోర్ట్స్ కంప్లీట్ చేయడం జరిగింది. అలాగే ఇక్కడ వాష్రూమ్స్ కానీ, జెంట్స్కి లేడీస్కి వాష్రూమ్స్ కానీ, డ్రెస్సింగ్ రూమ్స్ కానీ, వాటి టైల్స్, అలాగే ఈ 2 బ్యాడ్మింటన్ కోర్ట్స్కి వుడెన్ కోర్ట్స్ అండి, ఇవి వుడెన్ కోర్ట్స్, లైటింగ్ ఇవన్నీ కూడా కంప్లీట్ చేయడం జరిగింది. డోర్స్ అన్నీ కూడా. దీంతోపాటు మనకు ఒక యోగా రూము, జుంబా రూము రెడీ అవుతుంది. అలాగే ఒక ఇండోర్ మనకు ఒక టేబుల్ టెన్నిస్ రూమ్ ఒకటి రెడీ అవుతుంది. ఇంకొకటి క్యారమ్స్ అండ్ చెస్కి ఒక రూమ్ రెడీ అవుతుంది. అన్నీ కూడా సుమారు పూర్తిగా వచ్చినాయి. ఇంకొక 15 లక్షలు మనకి డోనర్స్ ఎవరైనా సహకరిస్తే ఈ ఇండోర్ స్టేడియం లోపల భాగం కంప్లీట్గా వర్క్ కంప్లీట్ అయిపోతుంది. టైం కూడా ఎక్కువ అవసరం ఉండదు. మన సుమారు ఒక 15-20 రోజుల్లో ఈ వర్క్ పూర్తయిపోతుంది. ఇంకా బయట ఇండోర్ స్టేడియం అయిపోయాక ఇంకా బయట ఏమన్నా కోర్టులు వేసే ఆలోచన ఉందండి? ఇది మనకి యాక్చువల్గా ఏంటంటే ఈ సుమారు 2 ఎకరాల స్థలం ఉంది మనకి ఇందులో. ఈ 2 ఎకరాల స్థలంలో ఇండోర్ స్టేడియంతో పాటు బయట బాక్స్ క్రికెట్, అలాగే ఫుట్బాల్ గ్రౌండ్ చిన్నగా, అలాగే 2 అవుట్డోర్ బ్యాడ్మింటన్ కోర్ట్స్, పికిల్ బాల్ కోర్ట్స్, వాలీబాల్ కోర్టు, అలాగే బాస్కెట్బాల్ కోర్ట్స్, ఇవన్నీ వీటికి కూడా ప్లాన్ రెడీ అయ్యింది. సో స్టెప్ బై స్టెప్, స్టేజ్ వైజ్, వన్స్ లోపల ఇండోర్ స్టేడియం పూర్తయిన తర్వాత, ఇది ఓపెనింగ్ అయిన తర్వాత స్టేజ్ వైజ్ దాతల సహకారంతో ఒక్కొక్కటిగా పూర్తి చేయాల్సింది. నెక్స్ట్ వచ్చి 1 సంవత్సరంలో కంప్లీట్గా అవుట్డోర్ గేమ్స్తో పాటు పూర్తి చేసే విధంగా ప్లాన్ చేస్తున్నాం. దీనికి దాతలందరూ కూడా సహకరిస్తానని ఆశిస్తున్నాం. ప్రస్తుతం అయితే ఈ చివరి స్టేజ్లో ఉన్న ఈ ఇండోర్ స్టేడియంకి శశి ఇంజనీరింగ్ కాలేజ్ నరేంద్ర గారు సహకరిస్తున్నారు. ఆయన పూర్తి చేస్తారని చెప్పి ముందుకు వచ్చారు. అలాగే మరి కొంతమంది దాతలు ముందుకు వస్తే కనుక చాలా త్వరగా అయితే పూర్తి చేసి మన ప్రజలందరికీ అందుబాటులో తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. మన ఊర్లో ఇప్పటి వరకు ఇండోర్ స్టేడియం లేదు బ్యాడ్మింటన్కి. చాలా సుమారు 100కు పైనే కోర్ట్స్ బయట అవుట్డోర్లో ఆడుతున్నారు. వాళ్ళందరికీ కూడా పిఎల్వి ప్రసాద్ గారు ఇండోర్ స్టేడియం తప్పితే ప్రజలు ఆడుకునే అవకాశం ఎక్కడ లేదు. ఈ 2 కోట్లు తయారైతే మన స్టూడెంట్స్కి అయితే కానీ, అలాగే ఎర్లీ మార్నింగ్ ఫిట్నెస్ కోసం వచ్చే వాళ్ళకి కానీ, ఈవినింగ్ పిల్లలకు కోచింగ్ ఇచ్చే అవకాశం కానీ చాలా అద్భుతంగా ఉంటుంది. అలాగే డిస్ట్రిక్ట్ లెవెల్ అండ్ స్టేట్ లెవెల్ టోర్నమెంట్స్ కండక్ట్ చేసే విధంగా ఇది రూపొందింది. సో డెఫినెట్గా ముందు మనకి ఇక్కడ డిస్ట్రిక్ట్ లెవెల్, స్టేట్ లెవెల్ టోర్నమెంట్స్ కూడా కండక్ట్ చేయడానికి అవకాశం ఉంది. డాక్టర్ గారికి చేదోడు వాదోడుగా ఉంటూ వర్క్ విషయంలో మరి ఆయన భవన నిర్మాణ కార్మికులు అందరూ వారి చేతిలో ఉంటారు కాబట్టి స్పీడ్గా చేయడానికి, తక్కువ ఖర్చుతో నాణ్యతగా చేయడానికి ఆయన ప్రయత్నం చేస్తారు. మీరు ఇంతకుముందు పని ప్రారంభించే ముందు కూడా ఉన్నారా మీరు అసలు? అంటే నేను ఏ స్టేజ్ అంటే మాణిక్యాలతో నేను కూడా ప్రయాణం చేశానండి. అంటే నేను బీజేపీ కార్యకర్తగా ఉండేవాడిని. అలాగే జిల్లాలో కానీ టౌన్లో కానీ చాలా పదవులు చేశాను.
ఆయన ఒకసారి కాలువలో పిల్లలు ఈత కొట్టడానికి వెళ్ళి మునిగిపోతే చనిపోతే అప్పుడు శ్రీనివాస్ గారు, అదే బొలిశెట్టి శ్రీనివాస్ గారు అప్పుడు చైర్మన్, మాణిక్యాలరావు గారు కలిపి వీళ్ళిద్దరు కలిపి తాడేపల్లిగూడెంలో అంటే ఇలా వేసవికాలం సెలవులు వస్తే పిల్లలకి ఈత కొట్టడానికి వెళ్ళి చాలామంది దుర్మరణం చెందుతున్నారు. దీన్ని మనం ఏదన్నా ఆలోచించాలని చెప్పి ఒక తాడేపల్లిగూడెంలో స్విమ్మింగ్ పూల్ ఒకటి, అలాగే తాడేపల్లిగూడెంలో చాలా అంటే ఇండోర్ స్టేడియాలు ప్రైవేట్వి ఉన్నాయి, ఒకటి రెండు ఉన్నాయి, కానీ అందరికీ అవకాశం ఉండదు. 2017-12/9 ఇక్కడ శంకుస్థాపన చేయడం జరిగింది. అప్పుడు అంటే 2 కోట్ల ఎస్టిమేషన్ జరిగి సుమారు ఒక సంవత్సరంన్నరలో చాలామందికి 2019 వరకు చాలా వర్క్ చేశారు. ఆ తర్వాత మనందరికీ తెలిసిందే గవర్నమెంట్ మారిపోవడం, ఆ తర్వాత వచ్చిన పాలకులు కానీ ఎవరు పట్టించుకోకపోవడం. ఇది తాడేపల్లిగూడానికి ఒక ఐకానిక్లా ఒక బ్రాండ్ నేమ్ లాగా ఉండేది, కానీ మొండిగాళ్ళతో చాలా వరస్ట్గా ఉండేది, అంటే చాలా వరస్ట్గా ఉండేది. చుట్టుపక్కల చాలా ఇబ్బంది పడుతూ ఉండేవారు. శ్రీనివాస్ గారు, బొలిశెట్టి శ్రీనివాస్ గారు ఎమ్మెల్యే అయిన తర్వాత ముందు మనం తాడేపల్లిగూడెంలో మన హాయంలో అప్పుడు చైర్మన్గా ఉండగా ఆగిపోయిన స్విమ్మింగ్ పూల్ కానీ ఇండోర్ స్టేడియం కానీ దీన్ని మనం చెయ్యాలంటే ఆయన చాలా ప్రయత్నం చేశారు. ఎందుకంటే మన కొత్తగా ఏర్పడిన రాష్ట్రం, మన దగ్గర డబ్బులు లేవు, గవర్నమెంట్ గ్రాంట్ ఇవ్వడానికి డబ్బులు లేవని చెప్పి ఆయన ఒక వినూత్నమైన ఆలోచన చేసి ప్రతిదీ కూడా తాడేపల్లిగూడెంలో ఒక అభివృద్ధి అంటే ప్రజా భాగస్వామ్యంతో P4 విధానంలో అందరినీ దీంట్లో కలుపుకొని మనం చేద్దామని చెప్పి ఆయన పిలుపునివ్వడం, అలాగే మమ్మల్ని పిలిచి శని నువ్వు చేయాలరా అంటే సర్లే అని చెప్పి మేము మొదలెట్టడం జరిగింది. సుమారు నా చేతులతోనే ఒక 30 లక్షల వరకు, అంటే ఆ షెడ్ కాకుండా 30 లక్షల వరకు నా చేతులతో, అలాగే నా సొంత రూపాయలు, అలాగే డాక్టర్ గారు శ్రీనివాస్ గారు, అంటే నేను స్టార్ట్ చేసిన తర్వాత శ్రీనివాస్ గారిని పిలిచి మళ్ళీ ఆయనకి చెప్పడం జరిగింది. శ్రీనివాస్ గారు కానీ ఆయన ప్రాక్టీస్ మానుకుని ఇక్కడ చూసి ఎలా ఉంది ఏంటని చెప్పి ఆయన కష్టం, ఆయన అంటే టైం ఇవ్వడం కూడా చాలా గొప్ప డాక్టర్లు. ఎందుకంటే నేనంటే పర్లేదు, ఎందుకంటే రోడ్లను తిరుగుతాను, వర్కులు దగ్గరికి వెళ్తాను కాబట్టి, నా ఫీల్డ్ అదే కాబట్టి ఏదో పూర్తి చేసాం. ఇంకా సుమారు ఇంచుమించు ఒక 15 లక్షలు ఉంటే కోర్టు, అంటే లోపల ఇండోర్ మొత్తం స్టేడియంకి సంబంధించి, అంటే అవుట్ సైడ్ కాకుండా ఇన్సైడ్ మొత్తం అంతా ఓపెన్ అయ్యి మొత్తం అందుబాటులోకి వచ్చే ఛాన్స్ ఉంది. ఇంచుమించు ఏదైనా సరే ఈ మే నెలలో ఇది ఓపెన్ చేసి తాడేపల్లిగూడెంలో ఇండోర్ స్టేడియం, అలాగే స్విమ్మింగ్ పూలు, అలాగే అంటే పిల్లలు ఎక్కడ కూడా బయటికి వెళ్లకుండా, అలాగే ఒక పాడైపోకుండా ఉండడం కోసం అని చెప్పి ఒక క్రీడా హబ్గా తయారు చేసి వాళ్ళకందరికి కానుకగా ఇద్దామని చెప్పి ఎమ్మెల్యే గారి ఆలోచన. స్థానిక పాతూరులోని 10వ వార్డు పరిధిలో గల రామాలయానికి కర్రి సీతారామయ్య ఆధ్వర్యంలో బుధవారం నాడు ఆలయ శిఖర ప్రతిష్ఠ జరిగింది. కర్రి సీతారామయ్య పెద్ద కుమార్తె దంపతులు కటారి వెంకటకృష్ణ రామలక్ష్మి దంపతులు, చిన్న కుమార్తె మేడిచర్ల విద్యాలలిత సత్యనారాయణ దంపతులచే ఆలయ శిఖర ప్రతిష్ఠ జరిగింది. ఈ కార్యక్రమంలో కర్రి సీతారామయ్య, కర్రి ప్రభాకర్ బాలాజీ, నీలం సురేష్, శ్రీరంగం రామాంజనేయులు, ఆరాధ్యుల రాము, దాసరి నరసింహారావు, దోసనపూడి రమేష్, గట్టిన్ నాగేంద్రరావు, చామన సూర్యచంద్రరావు తదితరులు పాల్గొన్నారు. అందరూ నమస్కారం చెప్పండి. అపరాధ నమస్కారం. సుమారు 170 సంవత్సరాల క్రితం జమీందార్ నారాయణ అప్పారావు గారిచే ఈ యొక్క రామాలయం నిర్మించబడింది. తదుపరి మా ముత్తాత గారు అయినటువంటి కర్రి నరసయ్య జమీందార్ గారిచే పునఃప్రతిష్ఠ జరిగి 3 సంవత్సరాల క్రితం ఈ యొక్క మరలా పునఃప్రతిష్ఠ మాతో జరిపించబడింది. ఈవేళ ఆనాడు మేము ప్రతిష్ఠ చేసిన తర్వాత గోపురం కట్టలేదు. గోపురం ఈ మధ్య కాలంలో నిర్మించబడింది. ఈనాడు శిఖర ప్రతిష్ఠ ఇప్పుడే జరిగింది. చాలా దేదీప్యమానంగా అంగరంగ వైభవంగా జరగడం జరిగింది.
ఈ యొక్క మహోత్సవానికి విచ్చేసినటువంటి భక్తులందరికీ నా శుభాకాంక్షలు తెలుపుతున్నాను. ఇది అతి పురాతనమైనటువంటి ఆలయం. మన తాడేపల్లిగూడెం చుట్టుపక్కల గ్రామాల్లోకెల్లా కూడా చుట్టుపక్కల ప్రదేశాల్లోకెల్లా ఇది అతి ప్రాచీనమైనటువంటి రామాలయం. ఇది గత 170 ఏళ్ల క్రితం మా పూర్వీకులు నిర్మించడం జరిగింది. తర్వాత కాలక్రమేణా ఆ ఆలయం జీర్ణం అవడంతో 2023లో జనవరి 26ని శంకుస్థాపన జరిపి అలాగే మే 5వ తేదీన విగ్రహ ప్రతిష్ఠ జరిగింది. ఆ తర్వాత ఇటీవల కాలంలో మొన్న ఆగస్టు నెలలో ఆ గోపురాన్ని కూడా పూర్తి చేయడం జరిగింది. గోపురం పైన ఉంచేటటువంటి ఏదైతే శిఖర స్థాపన ఉందో ఆ శిఖర స్థాపన ఇవాళ అనేక మంది భక్తుల సమక్షంలో ఆ యొక్క శిఖర స్థాపన వైభవయుతంగా జరిగింది. వచ్చినటువంటి బంధుమిత్రులందరికీ కూడా భక్త మహాశయులందరికీ కూడా మరోసారి కృతజ్ఞతాపూర్వకంగా వారికి అభినందనలు తెలియజేసుకుంటూ సీతారామస్వామి ఆలయంలో వైశాఖ మాసము చతుర్దశి బుధవారం రోజున రాముల వారికి ఇష్టమైంది బుధవారం, అది శనివారం కాదు. అలాంటి బుధవారం రోజున ఈరోజు పాంచరాత్ర ప్రకారంగా ఉదయం సోమవారికి విశ్వసేన పూజ, పుణ్యవాసన, రక్షాబంధన, అగ్ని ప్రతిష్టాపన, జలాదివాసం, ధాన్యాదివాస కార్యక్రమం, క్షీరాబ్దివాసం జరిగింది. అవన కళన్యాసం కూడా జరిగింది. సోమవారికి శిఖర ప్రతిష్టా మహోత్సవం జరుగుతుంది. వేమడోలు మండలంలో మంగళవారం మధ్యాహ్నం నుంచి వాతావరణం ఒక్కసారిగా మార్పు రావడం, ఆకాశం మేఘావృతం కావడంతో రైతులు అప్రమత్తమయ్యారు. హుటాహుటిన రోడ్లపై కల్లాల్లో ఉన్న ధాన్యాన్ని సంచుల్లో నింపుకోవడం కోసం ధాన్యం రాసులపై టార్పాలిన్లు కప్పి ఉంచి తడవకుండా తమ పనిలో నిమగ్నమయ్యారు. మండల వ్యాప్తంగా 13,000 ఎకరాల్లో ఇప్పటి వరకు 98% వరి కోతలు దాదాపు పూర్తి కాగా ఇప్పటికే 35,000 మెట్రిక్ టన్నుల ధాన్యం మిల్లులకు చేరింది. ఇంకా 9,000 మెట్రిక్ టన్నుల ధాన్యం తరలించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో వరుణుడు ఆగ్రహిస్తే పరిస్థితులు తారుమారు అవుతాయని రైతులు లబోదిపోమంటున్నారు. వరి వసూళ్లు ముమ్మరంగా సాగుతున్న వేళ శనివారం నుంచి సోమవారం వరకు 3 రోజుల పాటు డీజిల్ కొరత కారణంగా ధాన్యం కోత మిషన్లు పనిచేయకపోవడం, డీజిల్ సమస్యతో, గోనె సంచుల లోడ్ సమస్యతో రోడ్లపై ధాన్యం ఆరబోసిన రైతులు వాతావరణ మార్పుతో ఉలిక్కిపడి ఆరబోసిన ధాన్యాన్ని కాపాడేందుకు కొప్పలు వేసి టార్పాలిన్లు కప్పే పనిలో నిమగ్నమయ్యారు. ఈ వారంలో మాసుళ్లు పూర్తయ్యే అవకాశం ఉందని ఏఓ ఎస్పీవి ఉషారాణి మంగళవారం రాత్రి తెలిపారు. వాతావరణం బాగోక తుఫాన్ వల్ల తుఫాన్ చెప్పాడు 3 రోజులు పట్టాడు. డీజిల్ ఒకటి ఇప్పుడు ఇబ్బందిగా ఉంది. బళ్ళు లారీలు దాకా వచ్చేస్తే వెళ్ళిపోతాయి. ఎవరికాల రైతులు అందరూ బయటపడతారు. ఎవరికాల లారీలు దాకా చాలా పని పడి తుఫాన్ వల్ల ఇప్పుడు చిన్న చెక్క పెద్ద రైతులు మొత్తం అందరూ దొరికిపోతున్నారు. ఎవరికాలు 3 రోజులు తుఫాన్ చెప్పారు కదా దాని గురించి. స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపాన గల శ్రీ భూసమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో ఈ నెల 27వ తేదీ నుండి స్వామివారి కళ్యాణ ఉత్సవాలు జరుగుతున్న విషయం విదితమే. అందులో భాగంగా మంగళవారం రాత్రి ఆలయ అర్చకులు వాడపల్లి అనంతకృష్ణమాచార్యుల బ్రహ్మత్వంలో పెదపూడి గోపాలాచార్యుల ఆధ్వర్యంలో క్వచితజ్ఞ ప్రతిష్టాపన, ప్రధాన హోమములు, పాలికార్చన, బలిహరణ, నీరాజన మంత్రపుష్పం, ప్రసాద వితరణ జరిగాయి. ఆలయ వంశపారంపర్య ధర్మకర్త మలిశెట్టి పద్మశ్రీ, ఆలయ అభివృద్ధి కమిటీ చైర్మన్ కూనిరెడ్డి శ్రీనివాస్, భక్తులు పాల్గొన్నారు. శ్రీ భూసమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవాలు సోమవారం సాయంకాలం నుండి ప్రారంభమయ్యే సోమవారం సాయంత్రం ధ్వజారోహణ, అగ్ని ప్రతిష్టాపన, పాలికార్చన, అంకురార్పణలో కార్యక్రమాలు జరిగాయి. ఈరోజు ఉదయం ప్రధాన హోమాలు, సాయంకాలం ప్రధాన హోమాలు జరిగాయి. రేపు ఉదయం ప్రధాన హోమాలు, సాయంకాలం స్వామివారికి ఊంజల సేవ, సత్యనారాయణ స్వామివారికి పవలింపి సేవ జరుగుతాయి. కావున మన గ్రామ ప్రజలు, చుట్టుపక్కల ప్రజలందరూ కూడా స్వామివారి కళ్యాణ మహోత్సవాలకి వచ్చి స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరి ప్రార్థిస్తున్నాము. అలాగే 30వ తారీఖు సాయంకాలం శ్రీ వెంకటేశ్వర స్వామివారి కళ్యాణోత్సవం అత్యంత వైభవంగా జరుగుతుంది. కావున స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. ఓం నమో వెంకటేశాయ.
వెంకటేశ్వర స్వామి మన ఆర్టీసీ డిపో దగ్గర ఉన్న వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవాలు 27వ తారీఖు నుంచి 3వ తారీఖు దాకా జరుగుతుంది. తర్వాత భారీ అన్న సమారాధన ఉంటుంది. భక్తులందరూ 50 మంది ఇచ్చేసి తదితర కార్యక్రమం జయప్రదం చేయవలసిందిగా కోరుస్తున్నాను. నమో వెంకట. స్థానిక పాతూరులో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి వార్షిక కళ్యాణ మహోత్సవములు ఈ నెల 30 నుండి మే నెల 3వ తేదీ గురువారం వరకు శ్రీ స్వామివారి కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఆలయ ప్రధాన అర్చకులు అగ్నిహోత్రం సుందర రామానుజాచార్యులు, వేద పండితుల బ్రహ్మత్వంలో ఆలయ నిర్వాహకులు దోసనపూడి రమేష్ కుమార్, ఆలయ కార్యనిర్వహణ అధికారి పప్పొప్పు హరేరాం ప్రసాద్ ఆధ్వర్యంలో సత్సంగ సభ్యుల పర్యవేక్షణలో బుధవారం 3వ రోజున స్వామివారికి ప్రత్యేక పూజలు, హోమాలు జరిగాయి. గురువారం ఉదయం 4 గంటల నుండి స్వామివారికి సుప్రభాత సేవ, అభిషేకములు, సాయంత్రం 6 గంటల నుండి వేద పండితులచే స్వామివారి కళ్యాణం జరుగునని ఆలయ నిర్వాహకులు దోసనపూడి రమేష్ కుమార్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు మరియు సత్సంగ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు. స్థానిక పాతూరులో ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో కళ్యాణ మహోత్సవ సందర్భంగా, వార్షిక కళ్యాణ మహోత్సవ సందర్భంగా ఈరోజు 3వ రోజు. 3 రోజులు విశేషమైన పూజలు జరిగినాయి. రేపు ఉదయం 4 గంటల నుంచి అభిషేకాలతో పాటు రేపు సాయంత్రం పెద్దలు భక్తుల సమక్షంలో కళ్యాణ మహోత్సవం అత్యద్భుతంగా జరుగుతుంది. కావున తాడేపల్లిగూడెం ప్రజలు, భక్తులు విచ్చేసి స్వామివారిని దర్శించి తీర్థప్రసాదాలను స్వీకరించవలసిందిగా కోరుచున్నాను. భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్, భారత మాజీ ఉప ప్రధాని స్వర్గీయ బాబు జగజ్జీవన్ రామ్ జయంతి పురస్కరించుకుని పాతూరి అరుంధతి కాలనీలో అరుంధతి యువజన సేవా సంఘం ఆధ్వర్యంలో మంగళవారం రాత్రి ప్రేమ విందు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో అరుంధతి యువజన సేవా సంఘం సభ్యులు, అరుంధతి సంఘం పెద్దలు, కుటుంబ సభ్యులతో కలిసి ప్రేమ విందులో పాల్గొన్నారు. ప్రతి సంవత్సరం భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్, మాజీ ఉప ప్రధాని బాబు జగజ్జీవన్ రావు జయంతిని పురస్కరించుకుని జయంతి కార్యక్రమాలు చేసిన అనంతరం ప్రేమ విందు ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమానికి సహకరించిన అందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. అరుంధతి యువజన సంఘం సేవా సహకారంతో బాబు జగజ్జీవన్ రావు అంబేద్కర్ జయంతి సందర్భంగా అరుంధతి యువజన సంఘం వారు ఏర్పాటు చేసిన ప్రేమ విందుకి సంఘం వారు అందరూ కూడా విచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు మేము చాలా ఆనందపడుతున్నాము. జరగబోయే రోజుల్లో కూడా మీ అందరి సహకారంతో మరింత ఉత్సాహంగానూ జరిపించాలని మేము కోరుకుంటున్నాము. అలాగే యువజన సంఘం ప్రెసిడెంటు, అధ్యక్షుల వారు, సెక్రటరీ వారు, కమిటీ సభ్యులందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. మీ ఆధ్వర్యంలో మరిన్ని కార్యక్రమాలు దిగ్విజయం జరగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తాడేపల్లిగూడెం మండలం నీలాద్రిపురం ఉపాధి పని ప్రదేశాల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని, మస్తర్ విధానం తక్షణమే రద్దు చేయాలని, రద్దు చేసిన సమ్మర్ అలవెన్స్ను పునరుద్ధరించాలని, పనిచేసే చోట టెంట్లు, మెడికల్ కిట్లు ఏర్పాటు చేయాలని ఉపాధి కూలీలు ప్రభుత్వాన్ని కోరారు. ఉపాధి పనుల పర్యటనలో భాగంగా వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు కండెల్లి సోమరాజు తాడేపల్లిగూడెం మండలం నీలాద్రిపురం ఉపాధి పని ప్రదేశంలో పర్యటించి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో బుద్ధాల మాణిక్యం, మల్లిపూడి దుర్గా, దోలం చంద్రకుమారి, తానేటి జయమ్మ, మల్లిపూడి సోమరాజు, గడ్డం నాగేశ్వరరావు, పెద్దమూర్తి, బేబీ, కండెల్లి బేబీ తదితరులు పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా తీసుకొచ్చినటువంటి బీబీ గ్రామ్జీ పథకం వల్ల కూలీలు చాలా నష్టం వస్తుంది. పాత పద్ధతిలోనే ఆ ముఖ ఆధారిత మస్తరు కాకుండా పాత పద్ధతిలోనే హాజరు విధానం అనేది ఉంచాలని వ్యవసాయ కార్మిక సంఘం డిమాండ్ చేస్తున్నాం. ముఖ ఆధారిత మస్తరు వల్ల ఐరిస్ పడతలేదని కూలీలను వెనక్కి పంపించేసే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఈ విధానాన్ని మేము ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలి, పాత పద్ధతిలోనే కొనసాగించాలనేసి మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఉపాధి కూలీకి సంబంధించి 307 రూపాయలు ఖచ్చితంగా అందరికీ వచ్చేలాగా చూడాలనేసి మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం. తాడేపల్లిగూడెం ప్రథమ శ్రేణి శాఖ గ్రంథాలయంలో బుధవారం వేసవి విజ్ఞాన తరగతులు నిర్వహించారు. రీసోర్స్ పర్సన్ ప్రత్తి వీరస్వామి పుస్తకాలు చదవడం వల్ల కలిగే లాభాల గురించి విద్యార్థులకు వివరించారు. అనంతరం పుస్తకాలు చదివించారు. ఆదరణ సేవా సంస్థ చైర్మన్ మల్లిపూడి షర్మిల విద్యార్థులకు కథలు చెప్పి ఆటల పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమం ఇన్ఛార్జ్ లైబ్రేరియన్ సాయిబాబు, అసిస్టెంట్ లైబ్రేరియన్ మధుసూదన్ రావు ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమంలో రీసోర్స్ పర్సన్ జాన్ బాబు, బాపూజీ, సత్యప్రకాష్ విద్యార్థులు 30 మంది పాల్గొన్నారు.
స్థానిక ఏలూరు రోడ్లో ఉన్న శ్రీ సిద్ధి బుద్ధి సమేత వినాయక స్వామివారి ఆలయంలో బుధవారం సందర్భంగా స్వామివారికి విశేష పూజలు పాలాభిషేకం నిర్వహించారు. ఆలయ ధర్మకర్త ఈలినాని ఆధ్వర్యంలో ఈ పూజలు నిర్వహిస్తున్నారు. ఆలయ అర్చకులు రామకృష్ణ శర్మ బ్రహ్మత్వంలో పూజలు జరుగుతున్నాయి. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. బుధవారం పురస్కరించుకుని భక్తులందరి గోత్రనామములతోటి చాలా విశేషంగా పంచామృత అభిషేకములు, సహస్రనామాలతోటి గరికి పూజా కార్యక్రమాలు కూడా చాలా విశేషంగా జరిగాయి. ఒకే శిల మీద ఉన్న మా స్వామివారిని దర్శించుకున్న ప్రతి భక్తులకి కూడా మనసులో కోరికలు ప్రతి కోరిక కూడా నెరవేరుతున్నాయి. సిద్ధి బుద్ధి సమేత విఘ్నేశ్వర స్వామి ఆలయం ఒకే శిల మీద ఉండడం వల్ల స్వామివారితో సమానంగా విగ్రహాలు ఉండడం వల్ల తప్పకుండా కోరికలన్నీ కూడా నెరవేరుతున్నాయని తెలియజేసుకుంటున్నాం. అలాగే 5వ తారీఖు మే 5వ తారీఖు అంగారక చతుర్థి లేదా భౌమ చతుర్థి అంటారు. ఆ రోజు 100 లీటర్ల ఆవు పాలతోటి భక్తులందరి గోత్రనామములతోటి కూడా చాలా విశేషంగా ఈ యొక్క అంగారక చతుర్థి, భౌమ చతుర్థి, ఈ అభిషేకాలు, సంకష్టర చతుర్థి చాలా విశేషంగా చేయడం జరుగుతుంది. ప్రతి భక్తులు కూడా ఈ సంకష్టర చతుర్థిలో పాల్గొని ప్రతి మనసులో ఏ కోరికలున్నా కూడా స్వామివారు నెరవేరుస్తారని తెలియజేసుకుంటూ ఇప్పుడు ఉష్ణోగ్రతలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.